ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి విధ్వంసాల పైన పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చూపియాలి, వాస్తవాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నాడు అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఫస్ట్ తీసుకునేటటువంటి డిసిషన్ స్పెషల్ టీం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. అసలు స్పెషల్ టీం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఒకవేళ స్పెషల్ టీం ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుందా అనేటటువంటి విషయం పైన నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు నాతో పాటు లైవ్లో ఉన్నారు. కట్టా కార్తిక్ గారిని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. కార్తిక్ అన్న, స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నారు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది. స్పెషల్ టీం ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు, ఆ స్పెషల్ టీంలో ఎంతమంది ఉండొచ్చు? ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ టీం పైన ప్రధాన ఫోకస్ పెట్టిండు. అటు చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ స్పెషల్ టీం ఇప్పుడు సడన్ గా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి? ఎస్ తిరుపతి భాయ్, మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఒక స్పెషల్ టీంని రెడీ చేసుకున్నట్టు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకునే స్పెషల్ టీం వేరు. ఇప్పుడు అధికారంలోకి వస్తాడని ఒక నమ్మకంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులతోటి, మేధావులతోటి, రిటైర్డ్ పోలీస్ అధికారులతోటి ఒక స్పెషల్ టీం రెడీ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది, కూటమి ఖచ్చితంగా అధికారంలో రాబోతుందని చెప్పేసి 9వ తారీఖు అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టుకొని ప్లాన్ చేసుకున్న పరిస్థితుల్లో రెండోది ప్రత్యేకించి ఎందుకు ఈ స్పెషల్ టీం దేనికోసం పనిచేస్తుంది, దేనికోసం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడు అనే విషయానికి వస్తే 14,000 కోట్ల రూపాయలు ఎట్టిపోతున్నాయి అనే దానికోసం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి 14,000 కోట్ల రూపాయలు అంటే, ఏదైతే జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ బటన్ నొక్కిన కార్యక్రమాల కోసం ఈ పెట్టుకున్నటువంటి డబ్బుల్ని, ఆ డబ్బుల్ని 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ ఉంచేసి ఎన్నికల కంటే 2 రోజుల ముందు ప్రజల ఖజానాలు వేస్తే అవి తమ ఓట్లుగా మారుతాయని జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. అనేక పథకాలకు సంబంధించి ఇప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకి చేసేటువంటి సహాయం విషయంలో కానీ, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బటన్ నొక్కిన డబ్బుల్ని కేవలం ఎన్నికల కంటే 2 రోజుల ముందు రిలీజ్ చేయడానికి వైసీపీ ప్లాన్ చేసుకుంది. ఆ డబ్బులన్నీ మురగబెట్టుకొని 14,000 కోట్ల రూపాయలు ఒకచోట చేర్చేసి ఒకే రోజు 14,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వదిలితే ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల్లో వైసీపీ ఫేవర్గా పడుతుంది అని చెప్పి వైసీపీ ఆలోచించింది. కానీ ఎన్నికల కమిషన్ దానికి ఒప్పుకోకపోవటం వల్ల, ఎన్నికల నిబంధనలు దానికి ఒప్పుకోకపోవటం వల్ల ఆ రోజు అది వేయటానికి సాధ్యం కాలే. వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికల కమిషన్ ఎన్నికలు 13వ తారీఖు అయిపోతాయి, 13వ తారీఖు తర్వాత 14వ తారీఖు నుంచి ఏ రోజైనా మీరు డబ్బులు మొత్తం రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ 13వ తారీఖు వరకు కంగారు పడి డబ్బులు వసూలు చేయడానికి, డబ్బులు జమ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ రోజు ఉన్న ప్రభుత్వం 13వ తారీఖు తర్వాత మాత్రం ఆ డబ్బులు రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. పైగా ఆ డబ్బులు ఏం చేస్తుంది అన్న దాని మీద చంద్రబాబు నాయుడు టీం ఇప్పుడు మొత్తం కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది. ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ డబ్బులు మొత్తాన్ని 14,000 కోట్ల రూపాయలని ఏదైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజల అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని వైసీపీ తన అనుకున్న కాంట్రాక్టర్లకి బిల్లుల రూపంలో చెల్లించే ప్రయత్నం చేస్తుంది. ఆ డబ్బుని పక్కదారి పట్టిస్తుంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం జమ కట్టిన డబ్బుని పైగా రిజర్వ్ బ్యాంకు దగ్గర మరొక 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని సిఎస్ లెటర్ రాసి రిజర్వ్ బ్యాంక్ దగ్గర 2,000 కోట్లు అప్పు తీసుకొని, అంటే ఆ 14,000 కోట్లు మరియు 2,000 కోట్లు మొత్తం 16,000 కోట్లు. ఈ 16,000 కోట్లు 2-3,000 కోట్లు మాత్రం ఆల్రెడీ బటన్ నొక్కిన ప్రోగ్రామ్స్ కోసం 2-3,000 కోట్లు, మరి ఇన్పుట్ సబ్సిడీ కింద లేదా రైతు భరోసా కింద 2-3,000 కోట్ల రూపాయలు జమ చేసేసి మిగతా డబ్బుని పక్కదారి పట్టించి వైసీపీ అధికారం నుంచి పోతుంది కాబట్టి ఆ డబ్బును తన అనుకున్న కాంట్రాక్టర్లకు బిల్లు రూపంలో చెల్లించి దాని ద్వారా కమిషన్లు తీసుకోవాలని వైసీపీ పార్టీగా ఆలోచిస్తుంది. కేవలం వైసీపీ కార్యకర్తలకు 14,000 కోట్ల రూపాయలు పంచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ 14,000 కోట్ల రూపాయల మీద ఆపరేషన్ చేయబోతున్నాడు చంద్రనాయుడు అని మనకు సమాచారం అందుతుంది. ఎస్, ఆంధ్ర లిక్కర్ పాలసీ పైన కూడా ఓవైపు భూమి బిల్లు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి ఏదైతే ఉన్నాయో ఆ అంశం పైన కూడా ఓవైపు చంద్రబాబు నాయుడు దూసుకుపోతా ఉన్నాడు, దూకుడు పెంచేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడనే చర్చ వినబడతా ఉన్నది. ఆంధ్రాలో మద్యం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. లిక్కర్ పాలసీ పైన ఏమైనా కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుందా?
ఎస్, ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి వివరాల ప్రకారం ఇప్పటికే చంద్రబాబు ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వానికి కావాలి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలంటే. అది కాక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, దానికి కొంత బడ్జెట్ కావాలి. సో ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, ఒకవైపు సంక్షేమాన్ని చేయాలి. ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో కేవలం సంక్షేమం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ ఏపీలో ఏమీ లేదనేటువంటి అపవాదిని వైసీపీ గవర్నమెంట్ ఎదుర్కొంది. కానీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ అలా కాదు. చంద్రబాబు నాయుడు తన దృష్టి అంతా కూడా డెవలప్మెంట్ మీద ఎక్కువ పెడతా ఉంటాడు. ప్రత్యేకించి ఏపీకి ఒక రాజధాని లేదు, రాజధాని నిర్మించే ప్రయత్నం చేస్తాడు. సో దానికి కొంత డబ్బు కావాలి. ఈ డబ్బును జమ చేయాలంటే అసలు ఏపీలో ఏం నడుస్తుంది, 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఏ కార్యక్రమాలని డబ్బులు జనరేట్ చేయడం కోసం వైసీపీ తీసుకుంది, వాటిలో ఏది మంచిది ఏది చెడు. ప్రత్యేకించి మద్యం పాలసీ ద్వారా డబ్బులు జనరేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వంగాను పార్టీగాను వాస్తవంగా ఏంటంటే బూమ్ బిల్ ద్వారా జే బ్రాండ్ ద్వారా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో వాటిని అమ్మేసి పెద్ద ఎత్తున డబ్బును పార్టీగా కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశాడు. వాస్తవంగా అది ఎలాంటి ఫోన్ పేరు కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పేమెంట్స్లో ఆ డబ్బులు మొత్తాన్ని తీసుకొని సొంత బ్రాండ్లను మాత్రమే అవైలబుల్గా ఉంచి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ను అవైలబుల్గా లేవని చెప్పేసి ప్రజల ఆరోగ్యాలతో ఒకవైపు ఆడుకుంటూ ప్రజల మాంగళ్యాలని ఆడవాళ్ళ మాంగళ్యాలను ఒకవైపు తాకట్టు పెట్టేలా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఇంకోవైపు డబ్బును కొల్లగొట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. సో దీన్ని కాకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా డబ్బును ఎలా చేసుకోవాలి, ఇలాంటి చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయకుండాను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండాను ప్రజల మీద బడ్డెన్లు వేయకుండా ఎలా ఆదాయాన్ని జనరేట్ చేసుకోవాలనే విషయాల మీద కూడా చంద్రబాబు ఎక్సైజ్ చేస్తున్నాడు. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో పాల్పడే అవినీతి, ప్రత్యేకించి మీరు చెప్పినట్టు మద్యం విషయంలో పాల్పడే అవినీతి 1,00,000 కోట్లు ఉంటుందని చెప్పేసి టీడీపీ అంచనా వేస్తుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి మీద ఎలాంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టొచ్చు అనేటువంటి ఎక్సైజ్ కూడా చంద్రబాబు నాయుడు తన స్పెషల్ టీం ద్వారా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. చెప్పండి, ఈ స్పెషల్ టీంలో ఎంతమంది ఉండొచ్చు, ఎవరెవరు ఉండొచ్చు, అసలు స్పెషల్ టీంలో రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ వినబడతా ఉన్నది. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా దీంట్లో ఉండేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడతా ఉంది. అసలు ఎవరు స్పెషల్ టీం అంటే ప్రత్యేకంగా ఏముండబోతుంది దీంట్లో? ఎస్, ఇప్పటికే రిటైర్డ్ అయిపోతున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాబట్ట అవమానానికి గురి కాబట్టేటువంటి ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్పెషల్ టీంలో ఉంచబోతున్నారు అని మనకు కొంత ఇన్ఫర్మేషన్. అదిగాక ఒక సీనియర్ జర్నలిస్టుని ఇప్పటికే టీడీపీ ఆఫీసులో 3 సీనియర్ జర్నలిస్టులను పెట్టేసి ఈ మొత్తం వ్యవహారాల మీద ఎక్సైజ్ చేపిస్తూ ఉన్నారు. ఈ 3 కూడా రేపు రాబోయేటువంటి స్పెషల్ టీంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆపరేషన్ టీం పెట్టబోతా ఉన్నాడో ఆ టీంలో ఉంచబోతున్నట్టు మనకున్న సమాచారం. వీళ్ళు కాక చాలామంది ఇతర ఐపీఎస్లని ఐఏఎస్లని కూడా ఈ స్పెషల్ టీంలో ఉంచి 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఎలాంటి కుంభకోణాలు జరిగాయి, ఏ రకంగా డబ్బుల్ని పక్కదారి పట్టించారు, ప్రత్యేకించి ఎన్నికల సమయంలో 14,000 కోట్ల రూపాయలని ఎలా మార్చుకున్నారు, ఈ 14,000 కోట్ల రూపాయలతో వచ్చే కమిషన్తోనే జగన్ లండన్ పోయాడు, కేవలం ఈ డబ్బులతోనే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని మీరు కూడా చెప్పారు గంటకి 12 లక్షల రెంట్ తోటి ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళటం చూశారు. లగ్జరీ లైఫ్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బుతో గడుపుతూ ఉన్నాడు. ఇది ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుని పక్కదారి పట్టించి దాని రూపంలో కమిషన్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి పారెంట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం కూపీలాగే ప్రయత్నం చంద్రనాయుడు ఒక స్పెషల్ టీం ద్వారా చేస్తున్నట్టు మనకు అంతవరుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఓవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆహ్వానం అందిస్తూ ఉన్నారు, మరోవైపు కూటమి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం పైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెరపైకి తీసుకురావడానికి ఓవైపు చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా కాకాపడుతున్నటువంటి పరిస్థితి. స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కీలకమైనటువంటి సమాచారం వస్తూ ఉంది.